హలో. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే చూస్తే బంగారం ధర విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బంగారానికి ఉన్న క్రేజ్ డిమాండ్ అలాంటిది మరి. కానీ వెండిని ఎవరూ పట్టించుకోరు. మనం ఇవాళ వెండి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వెండిని పట్టించుకోరు? వెండికి ఉన్న వాల్యూ ఏంటి? ఇప్పుడు వెండికి ఏమైనా వాల్యూ పెరుగుతోందా? పెరిగితే ఎంతవరకు పెరగచ్చు? ఎందుకు పెరగచ్చు? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందని, వెండి పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నట్టుగానే బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. 1,00,000 దాటుతుందనుకున్న బంగారం ధర యూటర్న్ తీసుకుంది. 1,00,000 అవుతుందా? వెండికి అంత సీన్ ఉందా? అంత డిమాండ్ ఉందా అనుకుంటే 1,00,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు వెండికి అంత డిమాండ్ ఎందుకు పెరిగింది? భవిష్యత్తులో బంగారాన్ని మించిపోతుందా? బలమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక ఆభరణాల విక్రేతల జోరుగా కొనుగోళ్ల మధ్య 2 రోజుల భారీ పతనం తర్వాత ఈరోజు బులియన్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పాలి. గురువారం ఢిల్లీలో వెండి ధర 5,200 భారీ పెరుగుదల నమోదైంది. ఇవాల్టి పెరుగుదలతో ఢిల్లీలో వెండి ధర 95,800కు చేరుకుంది. మరి ఈరోజు నమోదైన వెండి ధర ఇప్పటివరకు కూడా ఒక్క రోజులో పెరిగిన అతిపెద్ద పెరుగుదలని చెబుతూ ఉన్నారు మార్కెట్ నిపుణులు. సరే, ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెండి ధరకు సంబంధించి కూడా ఈ తాజా అప్డేట్ను షేర్ చేసింది. అఫ్కోర్స్ ఈరోజు రేపు ధరల సంగతి పక్కన పెడితే కనుక వరుసగా 2 రోజులు వెండి ధర భారీగా తగ్గిందని చెప్పచ్చు. మరి ఢిల్లీలో వెండి ధర దాదాపుగా 1,100 రూపాయలు తగ్గింది. ఆ తర్వాత కిలో వెండి ధర 90,600కి తగ్గింది. అంతకుముందు వెండి ధర 1,600 భారీ పతనం కనిపించింది. అయితే వెండి ధర తగ్గిన తర్వాత కిలో ధర 91,700 వద్ద ముగిసింది. అయితే లాస్ట్ వీక్లో చూస్తే వెండి ధర 300 రూపాయలు పెరిగి మళ్ళీ 500కి తగ్గింది. కానీ గురువారం ఒక్కరోజే 5,200 వరకు పెరిగింది. దీనికి సంబంధించి ఫ్యూచర్ ట్రేడ్లో వెండి ధరల కిలోకు 840 రూపాయలు పెరిగి 89,090 రూపాయలకు చేరుకున్నాయి. ఎందుకంటే బలమైన స్పాట్ డిమాండ్ మధ్య వ్యాపారులు తమ డీళ్ల పరిమాణాన్ని కూడా పెంచారట. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటాం కదా, MCXలో డిసెంబర్లో డెలివరీ కోసం వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు 840 లేదా 0.95% పెరిగి 89,090కి చేరుకుంది. ఇందులో 12.219 లాట్ల వ్యాపారం జరిగిందని చెప్తున్నారు. దేశీయ మార్కెట్లో బలపడుతున్న ధోరణి కారణంగా ట్రేడర్స్ అంతా తాజా డీల్స్ను కొనుగోలు చేయడంతో వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వరల్డ్ మొత్తం మీద చూస్తే న్యూయార్క్లో వెండి ధర ఔన్స్కు 0.76% పెరిగింది. $30.67కు చేరుకుంది. అంటే వచ్చే ఏడాది అంటే 2025 డిసెంబర్ నాటికి లేదా 2026 మార్చి నాటికి వెండి కేజీ ధర 1,25,000 రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాను ఆషామాషిగా తీసుకోవద్దు. డిమాండ్ కూడా అలాగే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ లాంటి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు కూడా తెలియజేస్తున్నాయి. మరి 2024 అక్టోబర్ 28వ తేదీన కిలో వెండి 1,07,000కు చేరుకుంది. కొనుగోళ్ల నుంచి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. కొన్నాళ్ళు వెండి ధరలో భారీ హెచ్చుతగ్గులు కూడా ఏర్పడ్డాయి. స్వల్పంగా తగ్గినట్టే తగ్గి మరోసారి భారీ పెరుగుదల నమోదు చేసుకుంటోంది. మరి వెండి ఈ స్థాయిలో ఎందుకు జరుగుతోంది? బ్యాంకుల వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా కూడా పెరిగే అవకాశం ఉందని సిల్వర్ ఇన్స్టిట్యూట్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అండ్ ముఖ్యంగా చాలా కీలకమైన విషయం ఏంటంటే వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఏఐకి వెండికి సంబంధం ఏమిటంటే ఏఐలో వాడే చిప్స్ తయారీలో వెండి చాలా కీలకంగా మారుతోందట. దీంతో రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తరిస్తుంది మనకు తెలుసు. దీంతో వెండి కూడా భారీగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మహిళలు బంగారం కొనడం ఒకటే కాదు, వెండి మీద కూడా ఓ లుక్ వేయండి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.